ఈ రక్షాబంధానికి నియమాలు ఉన్నాయి. ఇప్పుడంటే ఎవరికి పడితే వాడేదో బయట కొనుక్కొచ్చి పెట్టేస్తుంది, కానీ కొనుక్కొచ్చిన దానికి కూడా మంత్రం ఉండాలి. 1, 3, 5, 7, 9 చొప్పున ఈ రక్షాబంధానికి ముడులు ఉండాలి. వాటిని గ్రంథులు అంటారు. ఈ ముడులు ఉన్నటువంటిది మధ్యలో చిన్న పథకం పెట్టుకుని అటువంటి ఒక రక్షాబంధాన్ని గాయత్రీ మాత పటం దగ్గర కానీ లేక అమ్మవారి పటం దగ్గర కానీ పెట్టాలి. 11 పర్యాయాలు గాయత్రీ మంత్రాన్ని జపించి కాస్త పసుపు కుంకుమ దానికి రాయాలి. రాసిన తర్వాత, ఓ రక్షాబంధనమా, నీవు గాయత్రి మాతృస్వరూపానివి, నీలో మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి అనబడే త్రిశక్తులను నేను ఆవాహన చేస్తున్నాను. దీనిని నా సోదరుడి చేతికి కొడుతున్నాను. అతడి చేతికి ఉండి అతనికి నీవు రక్ష కల్పించు. ఈ రాఖీ అతని చేతికి కట్టిన నన్ను అతని ద్వారా రక్షించేలా చెయ్యి అని చెప్పుకుని కట్టాలి. ఇవాళ ఏం లేకుండా కట్టేస్తాం మనం. కనీసం అమ్మవారిని పూజించి ఈ రక్షాబంధనాన్ని నీ చేతికి కొడుతున్నాను సోదరా, ఈ రక్షాబంధనం కట్టుకుని నువ్వు నన్ను చెల్లెలిగాను అక్కగానో భావించి నువ్వు సుఖంగా ఉండు, నన్ను రక్షించే బాధ్యత నీది అని అడగాలి అతను. అందుకే రక్షాబంధనాన్ని గాయత్రీ మాత దగ్గర కానీ అమ్మవారి దగ్గర కానీ పెట్టి అందులోకి ముగ్గురం అమ్మవారిని ఆవాహన చేసి 11 పర్యాయాలు గాయత్రీ మంత్రం జపం చేసి దాని మీద అక్షతలు తల్లి పసుపు పూసి అప్పుడు కట్టేవారనమాట. కడితే ఏమవుతుంది, ఈ రక్షాబంధం ఉదాహరణకి మా అక్కయ్య గారు నాకు కట్టారనుకోండి, ఇది నాకు కట్టగానే నేను ఆ సంవత్సర కాలం అంతా ఏ కష్టాలు లేకుండా సుఖంగా ఉంటాను. నమ్మి చేస్తే అమ్మవాడికి ఏవో ఉంటారంటే వేరే విషయం. భక్తితో కట్టించుకుంటే, నమ్మి కట్టించుకుంటే ఈ రక్షాబంధం నన్ను రక్షిస్తుంది, నా కుటుంబాన్ని రక్షిస్తుంది. ఇది నాకు కట్టిన ఆవిడిని రక్షించే బాధ్యత నాది కనుక నేను ఆవిడిని రక్షిస్తాను. నాకు ఈ రక్షాబంధానికి నియమాలు ఉన్నాయి. ఇప్పుడంటే ఎవరికి పడితే వాడేదో బయట కొనుక్కొచ్చి పెట్టేస్తుంది, కానీ కొనుక్కొచ్చిన దానికి కూడా మంత్రం ఉండాలి. 1, 3, 5, 7, 9 చొప్పున ఈ రక్షాబంధానికి ముడులు ఉండాలి. వాటిని గ్రంథులు అంటారు. ఈ ముడులు ఉన్నటువంటిది మధ్యలో చిన్న పథకం పెట్టుకుని అటువంటి ఒక రక్షాబంధాన్ని గాయత్రీ మాత పటం దగ్గర కానీ లేక అమ్మవారి పటం దగ్గర కానీ పెట్టాలి. 11 పర్యాయాలు గాయత్రీ మంత్రాన్ని జపించి కాస్త పసుపు కుంకుమ దానికి రాయాలి. రాసిన తర్వాత, ఓ రక్షాబంధనమా, నీవు గాయత్రి మాతృస్వరూపానివి, నీలో మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి అనబడే త్రిశక్తులను నేను ఆవాహన చేస్తున్నాను. దీనిని నా సోదరుడి చేతికి కొడుతున్నాను. అతడి చేతికి ఉండి అతనికి నీవు రక్ష కల్పించు. ఈ రాఖీ అతని చేతికి కట్టిన నన్ను అతని ద్వారా రక్షించేలా చెయ్యి అని చెప్పుకుని కట్టాలి. ఇవాళ ఏం లేకుండా కట్టేస్తాం మనం. కనీసం అమ్మవారిని పూజించి ఈ రక్షాబంధనాన్ని నీ చేతికి కొడుతున్నాను సోదరా, ఈ రక్షాబంధనం కట్టుకుని నువ్వు నన్ను చెల్లెలిగాను అక్కగానో భావించి నువ్వు సుఖంగా ఉండు, నన్ను రక్షించే బాధ్యత నీది అని అడగాలి అతను. అందుకే రక్షాబంధనాన్ని గాయత్రీ మాత దగ్గర కానీ అమ్మవారి దగ్గర కానీ పెట్టి అందులోకి ముగ్గురం అమ్మవారిని ఆవాహన చేసి 11 పర్యాయాలు గాయత్రీ మంత్రం జపం చేసి దాని మీద అక్షతలు తల్లి పసుపు పూసి అప్పుడు కట్టేవారనమాట. కడితే ఏమవుతుంది, ఈ రక్షాబంధం ఉదాహరణకి మా అక్కయ్య గారు నాకు కట్టారనుకోండి, ఇది నాకు కట్టగానే నేను ఆ సంవత్సర కాలం అంతా ఏ కష్టాలు లేకుండా సుఖంగా ఉంటాను. నమ్మి చేస్తే అమ్మవాడికి ఏవో ఉంటారంటే వేరే విషయం. భక్తితో కట్టించుకుంటే, నమ్మి కట్టించుకుంటే ఈ రక్షాబంధం నన్ను రక్షిస్తుంది, నా కుటుంబాన్ని రక్షిస్తుంది. ఇది నాకు కట్టిన ఆవిడిని రక్షించే బాధ్యత నాది కనుక నేను ఆవిడిని రక్షిస్తాను. నాకు